ఏపీలోని రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెరిగిన భూ వివాదాలు, పెద్ద సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి కావలసిన ఉద్యోగులు లేక అధికారులు సతమతమవుతున్నారు. దీంతో ఫిర్యాదుల పరిష్కారం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు జగన్ సర్కార్ అడ్డగోలు రీసర్వేలతో భారీగా పెరిగిన భూ వివాదాలు, వాటి పరిష్కారం కోసం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న దరఖాస్తులు. మరోవైపు భూ సమస్యల పరిష్కారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం. వాటి పరిష్కారానికి రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు. అంతా బాగానే ఉంది, కానీ రెవెన్యూలో ఆ స్థాయిలో సిబ్బంది ఎక్కడా? తహసీల్దార్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీ. మరి సమస్యల పరిష్కారం ఎలా? రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒక తహసీల్దార్ చొప్పున 679 మంది ఉండాలి. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? 329 మంది మాత్రమే. అంటే 350 మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఇన్ఛార్జీలే దిక్కు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పరిస్థితి ఇది. మొత్తంగా రెవెన్యూలో 45% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల తహసీల్దార్ కార్యాలయాలు, డివిజన్లోని ఆర్డీఓ ఆఫీసుల్లో తగినంత మంది సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 350 తహసీల్దార్, 150 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఆఫీస్ పనికి కీలకమైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ పోస్టులు 230, సీనియర్ అసిస్టెంట్లు 210, జూనియర్ అసిస్టెంట్ పదవులు 370 వరకు ఖాళీగా ఉన్నాయి. జగన్ సర్కార్ జిల్లాల విభజన చేసింది, కానీ కేడరు విభజన చేయలేదు. దీంతో ఉద్యోగులపై పెనుభారం పడింది. దీనికి తోడు రీసర్వే కోసం తహసీల్దార్ కార్యాలయాల్లోని సీనియర్ అసిస్టెంట్లకు తాత్కాలికంగా డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతులు ఇచ్చారు. వారిని 670 మండలాల్లో రీసర్వే డీటీలుగా నియమించారు. జిల్లాలు, డివిజన్, మండలాల పునర్విభజనకు తగినట్లుగా కేడర్ సంఖ్యను పెంచలేదు. నియామకాలు జరగలేదు. కనీసం సర్దుబాటు కోసం పదోన్నతుల ప్రక్రియ కూడా చేపట్టలేదు. దీంతో చాలా చోట్ల డీటీల్నే మండలాలకు ఇన్ఛార్జి తహసీల్దార్లుగా నియమించారు. రెగ్యులర్ డీటీల్ను కలెక్టరేట్లోని సెక్షన్ల సూపరింటెండెంట్లుగా మార్చారు. అయినా సిబ్బంది సరిపోవడం లేదని రీసర్వే అప్పీళ్లను పరిష్కరించాల్సిన ఆర్ఎస్ డీటీల్ను కూడా తహసీల్దార్లుగా నియమించారు. కొందరు ఉద్యోగులు కక్కుర్తికి పోయి 2 మండలాలకు కలిసి ఇన్ఛార్జిగా వేయించుకున్నారు. ఇంకొందరు రీసర్వే డీటీలుగా ఉంటూనే మండల తహసీల్దారుగా లేదంటే పౌర సరఫరాల శాఖ డీటీగా ఇన్ఛార్జి పోస్టు దక్కించుకున్నారు. దీంతో మండల ఆఫీసుల్లో ఫైళ్లను ముందుకు తీసుకెళ్లే సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల రికార్డుల పరిశీలన, గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల వంటివి భారీగా నిర్వహించింది. ప్రజల నుంచి దాదాపు 6 లక్షల పిటిషన్లు అందాయి. సగటున ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో 15,000 వచ్చాయి. ఒక్కో మండలంలో 7,000 విన్నపాలు వచ్చాయి. మరి ఇన్ని లక్షల పిటిషన్లను తగినంత సిబ్బంది లేని రెవెన్యూ కార్యాలయాలు ఎలా పరిష్కరిస్తాయి? ఒక ఫిర్యాదుపై విచారణ చేయాలంటే కనీసం ఒక ఆర్ఐ ఉండాలి. ఆయన ఇచ్చిన నివేదికపై నిర్ణయం తీసుకోవాలంటే డీటీ గాని తహసీల్దారు గాని ఉండాలి. చాలా మండలాల్లో వీరు కూడా లేరు. కూటమి ప్రభుత్వం వచ్చాక రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ డేటా ప్రకారం తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుంచి 2.80 లక్షల పిటిషన్లు వచ్చాయి. అందులో 1.75 లక్షలు ఒక్క రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సినవే కావడం విశేషం. ఇందులో 99.9% పరిష్కారం అయిపోయినట్లుగా రెవెన్యూ శాఖ గణాంకాలిచ్చేసింది. ఆ తర్వాత ఇదే శాఖ రీసర్వే జరిగిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తే 2.50 లక్షల పిటిషన్లు వచ్చాయి. అందులో 90% పరిష్కారం చేశామని, ఈ నెలాఖరికల్లా మిగతావి కూడా పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ తాజాగా సీఎం చంద్రబాబుకు నివేదించింది. ఒకవైపు సిబ్బంది లేకపోవడం, మరోవైపు లక్షల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ఒత్తిడి, వీడియో టెలికాన్ఫరెన్స్లో ఇచ్చే ఆదేశాలను
మండలాలు ఆర్డీఓ ఆఫీసుల అధికారులు భరించలేకపోతున్నారు. ఫలితంగా కొందరు అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించినట్లుగా నివేదికలు పంపిస్తున్నారు. వాటిని చూసి రెవెన్యూ శాఖ భేష్ అనుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు. ఇది మొదటికే మోసం తెచ్చేలా ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. తమ సమస్యలు పరిష్కారం కాలేదని జనం మొత్తుకుంటున్నారు. రెవెన్యూ ఆఫీసులు బలోపేతమైతేనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. దీనికి ఒక్కటే మార్గం, సిబ్బంది నియామకాలు, ఖాళీల భర్తీ. ఒకేసారి వేల పోస్టుల భర్తీ సాధ్యం కాకపోవచ్చు. క్షేత్రస్థాయిలో అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులిచ్చి కొంతమేర భర్తీ చేయవచ్చు. 2023 నుంచి డీటీల పదోన్నతుల సమస్య నానుతోంది. ఎన్నికల సమయంలో పదోన్నతులు ఇచ్చేందుకు అధికారులు హడావుడి చేయగా కోర్టు నిలిపివేసింది. తర్వాత రెవెన్యూ శాఖ పట్టించుకోలేదు. ఇప్పటికైనా స్టేను తొలగింపజేసే ప్రయత్నాలు చేసి పదోన్నతుల ప్రక్రియను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.